హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ టు న్యూ పాడ్కాస్ట్. ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటిది అంటే, ఒక ఉమెన్ ఎమోషన్ అనుకోండి, లేకపోతే మీరు ఏమనుకుంటారా అంటే మీరు దానికి ఏ పేరైనా పెట్టుకోండి, ఆడవాళ్ళు ఎదుర్కొనే సమస్యనే అనుకోండి. ఎంతసేపు మీ గురించి మీకు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారు అనే వాళ్ళందరూ వీడియో ఎండ్ వరకు చూసి మీరే కమెంట్ చేయండి. నిజంగా మేము గొప్ప వాళ్ళము అని మేము చెప్పుకుంటాం, కానీ మాకు మనసు ఉంటుంది, మాకు విలువ ఉంటుంది. మమ్మల్ని మనుషుల్లాగా చూడండి, మహిళను కనీసం మహిళలాగా చూడండి అని అడుగుతున్నాం. మనకు వేదాలు, గ్రంథాలు, ఇతిహాసాలు మహిళకు ఒక గొప్ప స్థానాన్ని ఇచ్చింది. ఆడతనం, అమ్మతనం అనేదానికి ఒక గొప్ప అర్థాన్ని చెప్పింది. కానీ అది ఎంతవరకు ఒక సాధారణ మహిళ వరకు వస్తుంది అనేది చూడండి. ఈ మధ్య నేను ఒక పెళ్ళికి, అక్కడ వంటలు అనేవి క్యాటరింగ్కి ఇచ్చింది. అక్కడ ఒక ముసలమ్మ, ఏజ్ 60+ ఉంటాయి, వాళ్ళ మనమరాలను ఎత్తుకొని కూర్చుంది. వాళ్ళ కొడుకు కోడలు వంటలు వడ్డించడానికి ఆడ పనిచేస్తాను. నేను అడిగిన అమ్మను, అమ్మ నువ్వెందుకు వచ్చినావు ఇక్కడ, మీ పాపని ఎత్తుకొని ఇంటికనే ఉంటే అయిపోతుంది కదా, ఇక్కడ ఎందుకున్నావు అంటే, లేదు బిడ్డ నేను ఇక్కడనే ఇక్కడ పని చేస్తా అంటే, నువ్వేం పని చేస్తావమ్మా అంటే, లేదు బిడ్డ నేను ఏదన్నా వాళ్ళకు పని చేస్తా, నా మనవరాలు ఎత్తుకుంటే వాళ్ళు పని చేసుకుంటారు అని అన్నది. నేను సరే అక్కడనే చూస్తాను, ఆ ముసలమ్మనే ఏం పని చేస్తుంది మేము. వంటలైనా తిన్నరు. అక్కడికి తిరుగుడు అయిపోయిన తర్వాత ఆ తిన్న పేపర్ ప్లేట్స్ అన్నీ తిన్న వాళ్ళందరూ టబ్లో వేస్తాను. వేసిన తర్వాత వాళ్ళ కొడుకు వచ్చి ఆ టబ్లు అక్కడ ఆమె దగ్గర పెట్టిండు. ఆమె ఆ పేపర్ ప్లేట్స్లో ఉన్న మిగిలిపోయిన అన్నం, మిగిలిపోయిన ఆ మాంసం ముక్కలు అవన్నీ సపరేట్ చేసి పట్టి ఖాళీ పేపర్స్ ఒక సంచిలో వేసింది. ఆ మిగిలిన అన్నాన్నంతా ఒక టబ్లో వేసింది. నేను అడిగిన, అమ్మ ఎందుకు ఈ అన్నాన్ని సపరేట్ చేస్తాను, అట్లనే డంపింగ్ యార్డ్లను లేకపోతే కాలబెడితే అయిపోతుంది కదా అంటే, అమ్మ ముచ్చటనేది భూమి మీద మనమే కాదు బిడ్డ, కోటాను కోట్ల జీవులు బతుకుతాయి అని. నేను మళ్ళీ అడిగిన అమ్మను, అమ్మ ఏం చేస్తావు నువ్వు ఈ అన్నాన్ని తీసుకుపోయాను అని అడిగితే, నేను ఈ అన్నాన్ని తీసుకుపోవటానికి ఈ అన్నాన్ని తీసుకొని పోయి ఊర్లే, మా ఊరు ఇక్కడ నుంచి ఒక 5 ఊర్లు దాటాలి బిడ్డ, ఆ 5 ఊర్లల్లో నేను ఒక్కో చెట్టు కింద ఇంటింత అన్నం వేసుకుంటూ పోతా. ఆ ఊర్లో ఉన్న కుక్కలు, నక్కలు ఏదైనా వచ్చి జీవరాశి తిని బతుకుతుంది. ఇట్లా నేను ఇయ్యాల కొత్తగా చేస్తలేను బిడ్డ, గత 40 సంవత్సరాలుగా నేను చేస్తాను అని. నేను నిజంగా షాక్ అయినా. అన్నం పాడేసుడేంది, ఇప్పటికే ఊర్లలో కుక్కలు పెరిగిపోతాయి, మళ్ళీ ఇదేంది అని అనుకుంది. కానీ మనకి ఏం చెప్పిందంటే, మనం బతికిందే బతుకు కాదు బిడ్డ, మనతో పాటు మన పక్కన ఉన్న వాళ్ళు, మన చుట్టూ ఉన్న జీవరాశి, మన చుట్టూ ఉన్న వాళ్ళు కనీసం సంతోషంగా లేకపోయినా పర్లేదని, కడుపు కింద అన్నం తింటున్నారా లేదా అనేది మాత్రం చూడాలి బిడ్డ అని అన్నది. నేను అడిగిన, నువ్వే ఈ పని చేస్తే నీకు పైసలు ఇస్తారా అమ్మ అంటే, పైసలు ఇస్తారు బిడ్డ, నేను నా పిల్లని పట్టుకుంటే కొడుకు కూడా అలా పని చేసుకుంటారు, నేను ఈ ఇస్తార్లు అడిగినందుకు నాకు కైకిలు ఇస్తారు, నీకెందుకమ్మా కైకిలి, వాళ్ళు చూసుకుంటారు కదా అని అడిగింది. అంటే ఆమె అన్నది, నా బిడ్డలు ముగ్గురు కొడుకులు, దేవుడి దయ వల్ల 2 మంచిగానే ఉన్నారు. ఒక్క పిల్లగాడు మాత్రం పుట్టినప్పుడే ఆయనకు పోలియో వచ్చి కాలు పడిపోయింది. ఆయన పుట్టినాక 1.5 సంవత్సరంన్నరకు నా భర్త చనిపోయాడు. అప్పుల బాధ పిల్ల అమ్ముకున్నా, తిందామంటే తిండికి లేదు, 3 చిన్న పిల్లలు. ఇట్లనే పెండిళ్ళల్లో బోళ్ళు కడుక్కుంటా బతికింది. ఈ బోళ్ళు కడుక్కుంటా ఆడ మిగిలిన అన్నం నా బిడ్డలకి పెట్టుకున్నా. నాతో ఒక 2-3 కుక్క పిల్లలు ఉండేవి, ఆ కుక్క పిల్లలకు పెట్టుకున్నా. నాకు ఇల్లు లేని టైంలో నేను ఒక చెట్టు కింద నా పిల్లలను పట్టుకొని ఉన్నప్పుడు నాకు ఆ కుక్క పిల్లలు కాపలా ఉండి నాకు కంటి నిండా నిద్రను పోనిచ్చినాయి బిడ్డ. ఏ రాత్రి ఏ పురుగు బుష వచ్చి కుడుతుందో
నా బిడ్డలు ఎట్లా అనే భయం లేకుండా నాకు ఆ కుక్క పిల్లలు సహాయపడ్డాయి బిడ్డ. నేను ఆ వీటి రుణం ఎట్లా తీర్చుకోనో నాకు తెలియదు. ఇప్పటికీ నేను ఈ పని చేసడానికి కారణం కూడా అదే. నేను ఏ పనికి పోయినా, నేను ఇళ్ళ పనికి పోయినా, నేను అంట్లు తోముతున్నా, తిన్నిస్తార్లు ఎత్తి పారబోతుంది అని నలుగురు 4 రకాలుగా మాట్లాడినా నాకు ఆ పనే నా బిడ్డలకు అన్నం పెట్టింది బిడ్డ. ఇలా నా కొడుకులు ఈ సమాజంలో నిలబడ్డరు, వాళ్ళు బతుకుతాను, పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళకు పిల్లలు వచ్చిండ్రు. నేను ఒక కుటుంబాన్ని నిలబెట్టిన అంటే కారణం నేను చేసుకున్న పనే బిడ్డ. నేను ఏ రోజు ఈ పని చేస్తున్నా అని చిన్నతనంగా ఫీల్ కాలేదు. నాకు ఈ పని నేను ఎప్పుడూ నాకు ఈ పని నేను చెయ్యొద్దు అని నేను అనుకోలేదు. నా భర్త లేకపోయినా నా 3 పిల్లలను చదువుకోగలిగిన అని చెప్పింది. నేను అడిగినా, నువ్వు ఎందుకమ్మా మరి ఇంక ఈ పని చేసావు అంటే, ఇంటికాడ నా కాళ్ళు లేని కొడుకున్నాడు కదా బిడ్డ. పెళ్ళిళ్ళైన కొడుకులు వాళ్ళ బిడ్డలు, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, వాళ్ళ సంసారం, వాళ్ళని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. నాకు చాతనైనన్ని రోజులు నేను ఏదో ఒక పని చేసుకున్న కొడుకుని చదువుకుంటా. ఆ తర్వాత భగవంతుడు ఎట్లా చూస్తే గట్లయితుంది. నా కొడుకు కోసం బిడ్డ నేను చేసేది ఈ పని అని చెప్పింది. అప్పుడు నేను నిజంగా ఏమనుకున్నా అంటే, 20 ఏళ్ళు రాగానే ఏదో పని చేస్తే అలసిపోతే, అబ్బా అలసిపోయిండు, ఈ పని కష్టంగా ఉంది అనుకుంటాం. 60 ఏండ్లై సరిగ్గా కళ్ళు కనబడకపోయినా చేసి 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 చేతులకు మాత్రమే అలవాటైంది. అంట్లను తీసుకుంటూ పడేస్తాను. అక్కడ ఎక్కడుందో ఆమెకు సరిగ్గా కనబడతలేదు. అట్లా పని చేసుకొని ఒక తల్లి తన బిడ్డలను కాపాడుకుంటుంది. నిజంగానే తండ్రి కూడా పని చేస్తాడు కావచ్చు, కానీ తండ్రి ఆ పనికి మాత్రమే పరిమితమైపోతాడు. తల్లి మాత్రం తన పిల్లలను చూసుకుంటూ ఆ పని చేసుకుంటాడు. వాళ్ళ మంచి చెడు తన కండ్ల ముందటనే తన పిల్లలను ఉంచుకొని ఆ పని చేసుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, మేము గొప్ప, మేము ఏదో డబ్బా కొట్టుకొని తిరిగే వాళ్ళమా? నిజంగా మేము మా పిల్లల కోసం ఒక తల్లి, ఒక భార్య, ఒక అక్క, ఒక చెల్లి, వాళ్ళ కుటుంబం కోసం తన స్వంత పనులతో పాటు ఇంటి పనులను కూడా చేస్తుంది. మేము గొప్ప అని చెప్పుకుంటలేం కావచ్చు, కానీ మాకు మనసు ఉంది. మాకు ఈ సమాజంలో ఒక గొప్ప గుర్తింపు కావాలని మేము ఎప్పుడు అనుకోం. కానీ మనిషిని ఒక మహిళకు ఒక మనసు ఉంటుంది అని గుర్తించితే చాలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అట్లనే ఈ పాడ్కాస్ట్ వీడియో ఎట్లా అనిపించింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ కథ కల్పితం కాదు, నిజంగా జరిగింది. అందుకే నాకు చెప్పాలనిపించింది, షేర్ చేసిన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.